9 నెలలుగా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అధికారులు అహం విడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలంటూ మంత్రులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి బుధవారంతో 9 నెలలు నిండుతోంది. ఇప్పటి వరకు పాలనాపరమైన అంశాలు, ప్రజలకిచ్చిన హామీలపై ఫోకస్ చేశారన్న చంద్రబాబు ఇకపై అధికారులు, మంత్రుల తీరుపై కూడా పర్యవేక్షిస్తానన్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలో పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మీరు ప్రజాసేవకులన్న విషయాన్ని విస్మరించొద్దంటూ చురకలంటించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారాయన. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్నీ మీరు చేసేయాలి. ఒకవేళ క్యాబినెట్ గవర్నమెంట్ తీసుకొస్తారు, అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్గా పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి చేస్తాం. కడవన్నీ మొబిలైజ్ చేస్తాం. కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ముందుకు పోతారు. మళ్ళీ చెప్తున్నాం, డబ్బులు లేవని పని నిలిపేయడం కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్, యూ హ్యావ్ టు ఫైండ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా. దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం, అన్ని ప్రాజెక్టులకి ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు చంద్రబాబు. పెన్షన్స్ పంపిణీ సమయంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అలాంటి వాళ్ల ప్రవర్తన మార్చుకోవాలన్నారు. దురుసుగా మాట్లాడడం మానుకోవాలి అన్నారు. పెన్షన్దారులను గౌరవించాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేయాలన్నారు. ఆర్థికేతర ఫైళ్లను కూడా అధికారులు, మంత్రులు కలిసి క్లియర్ చేయాలి అన్నారు ముఖ్యమంత్రి. గత 5 ఏళ్ల విధ్వంసంతో ఏపీ చాలా రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు చంద్రబాబు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమస్యలు పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలొస్తాయి. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడిందన్నారు.